నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మలదిబ్బ ప్రాంతంలో ఉన్న సుమారు 180 మంది చేనేత కార్మికులు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో చేనేత కార్మికులకు పనులు లేక చాలా కష్టకాలంలో ఉన్నామన్నారు. ప్రతిరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మగ్గాలు వేయలేక కూలీ నాలి లేక తమ పరిస్థితి దినదిన గండంలా ఉందని చేనేతలు వాపోయారు. ప్రభుత్వం దయ ఉంచి ఆదుకోవాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇతరితర వ్యాపారస్తులకి అన్ని విధాల సహాయం చేస్తున్న ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయినా సరే తమ మీద దయ ఉంచి ఆదుకోవాలని కోరుతున్నారు. కోవూరు పంచాయతీ గుమ్మలదిబ్బ గ్రామంలో ఇక్కడ 180 చేనేత కార్మికులు నివసిస్తున్నారు. 30 రోజుల నుంచి ఒక్క మనిషికి కూడా పని లేదు. కనీసం పూట గడిచేది కూడా చాలా కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు మాకు అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ప్రతి మగ్గం నేసేవాడికి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు. అదే ఆటోల వాళ్ళకి వేసాడు. మా వంకాయ చూడడం లేదు. కానీ గౌరవ మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఒక్కసారి వచ్చిన పాపాను పోవడంలా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఓట్లు వస్తే వస్తారు, దానికైందమ్మా దీనికైందమ్మా అని మమ్మల్ని గురించి ఆలోచించేవాడు లేడు. ఈ వృత్తి మీదనే చేసి జీవించాలా, ఏరే పనికి పోలేం. అందుచేత మాకు పూట గడవడమే చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మా యందు దయించి మాకు వెంటనే 25,000 రూపాయలు ప్రతి మగ్గం ఉన్నవాడికి వేయాలని మేము కోరుకుంటున్నాం. మా పరిస్థితులు అయితే అసలు పూట గడవడం కూడా కష్టంగానే ఉంది. నేత లేదు, ముగ్గలో కూడా నెమ్మొచ్చింది. పూట కూడా చూసేవి కదా, బూజు పట్టిపోయి ఉంది. మాకు అవి ఇప్పుడు నష్టమే. అది మాకు ఆసాం కార్డు తెచ్చుకున్న దానికి మళ్ళీ మా డబ్బు పెట్టి తెచ్చి నేసి వాళ్ళకి చీరలు తయారు చేసి ఇవ్వాలి. మేము ఎట్ట ఉంటే వాళ్ళు తీసుకోరు. అది నేసేదానికి కూడా పనికిరాదు. కోవూరు పంచాయతీ బీసీ కాలనీ మాది. మేము చాలా కష్టకాలంలో ఉన్నాము. మేమేమంటే ప్రతి నెల రోజుల నుంచి వర్షాల కారణంగా మేము మగ్గు నేయలేక ప్రతిరోజు మేము దినదిన గండంగా బతుకుతూ ఉన్నాము. మాకు ఏదైనా గవర్నమెంట్ సహాయంగా కానీ చేసినారంటే మా బతుకుదరు మాకు చూపించిన వాళ్ళు అవుతారు. మాకు మా ఆసాలను కట్టించుకొని వాళ్ళకి మేము ఇవ్వాలంటే మా ఇచ్చే పరిస్థితి కూడా మాకు లేదు. దయించి మా తడిచిపోయి ఉండాలి. దయించి మా ఎందుకు మీకు కృతజ్ఞతగా చూపించి 20 చీరలు మా మగ్గ మీద ఉన్నాయండి. ఆ ఒక్క 20 చీరలని మేము నేసి ఇవ్వాలన్నా కూడా మా బతుకు గడుపుకుంటూ మేము ఆ 20 చీరలు నేసి ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి దయించి ముఖ్యమంత్రి గారైనా మా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరేనండి మమ్మల్ని ఆదుకొని మా ఎందు దయ ఉంచి ఆదుకోమని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారు మమ్మల్ని మా ఊరికి వచ్చి మమ్మల్ని దయించి మమ్మల్ని ఆడవాళ్ళందరూ మా తరపున ఆడవాళ్ళగా ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకున్నామండి. మీరు దయించి మా ఊరికి వచ్చి మా గ్రామంలో పరిశీలించి మా ఎందు కృతజ్ఞత చూపించి మా చేనేత కార్మికులుగా మా ఎందు కృతజ్ఞతలు చూపించి మీరు మాకు ఏదైనా ఆదుకునే సహాయం చేసారంటే మీరు ధన్యవాదాలు చెప్పుకుంటాం తల్లి అని చెప్పారు. నమస్కారం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి పల్లా సంపూర్ణ గుమ్మలదెబ్బ గ్రామం, నెల్లూరు జిల్లా గుమ్మలదెబ్బ నుంచి మాట్లాడుతున్నాము. మేము చేనేత వృత్తి చేస్తున్నాము. మాకు కనీసం ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ అందడం లేదు. దసరా మొదలుకొని వర్షాల కారణంగా కనీసం మొగ్గాన నేత వేసుకునే స్తోమత కూడా లేదు మాకు. ఎందుకనగా వర్షాల దెబ్బ వల్ల మాకు అన్ని ఆతలాకుతలం అయిపోయి కరెంటు బిల్లు కట్టుకునే స్తోమత కూడా లేక ఈరోజు అట్లా అవస్థలు పడిపోతున్నాం. దయచేసి మాకు ఆర్థిక సహాయంగా ఏదైనా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు
వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.